ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అంటే రాజకీయ నాయకుల ఆలోచనను మార్చడం. డబ్బులు ఇస్తే అమ్ముడిపోయేవాళ్ళు కాదు ఓటర్లు అంటే, డబ్బుల కోసం ఆశించేవాళ్ళు కాదు ఆంధ్రులు అంటే. వాళ్ళకి అభివృద్ధి కావాలి. పక్క రాష్ట్రాలను చూస్తున్నాం కదండి. తమిళనాడు డెవలప్ అవుతుంది, కర్ణాటక డెవలప్ అవుతుంది, కేరళ డెవలప్ అవుతుంది, మనతో పాటు విడిపోయిన తెలంగాణ డెవలప్ అవుతుంది. కానీ మనం డెవలప్మెంట్ లేకుండా, రాజధాని కూడా లేకుండా, రోడ్లు లేకుండా, ఇండస్ట్రీలు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ఆంధ్రుడు అంటేనే పౌరుషం కదా. ఆ పౌరుషాన్ని ఒకసారి మన వాళ్ళకి గుర్తు చేయాలి. అది గుర్తు చేయకుండా ఆయన్ని రాయిచ్చి కొట్టారండి అందుకని మనం ఓటేసేద్దాం. పలానా ఆయన వాళ్ళ ఇంట్లోనండి వాళ్ళ నాన్న 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చాక చచ్చిపోడండి అందుకని ఓటేసేద్దాం. ఇటు ఓటేయడానికి కారణాలు ఇవా? అవి కాదండి. ఓటు వేయాలంటే రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తావు? మీ నాన్న చచ్చిపోతే నీకు ఓటేయడం కాదు, నా కొడుక్కి కూతురికి నువ్వు ఏ భవిష్యత్తు ఇస్తావు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలా. ఈవేళ మనం ఇచ్చారు 15,000 లేకపోతే ఇచ్చారు 2,000 3,000 అని తినేసి ఇంట్లో పడుకోవడానికి కాదు కదా జీవితం అంటే. పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువు, వాళ్ళకి ఉద్యోగాలు, ప్లేస్మెంట్స్, అబ్బో బోల్డంత మ్యాటర్ ఉందండి ఇక్కడ. ప్రజలందరినీ చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం, ప్రతి జనసేన కార్యకర్త మీద ఉంది.